కార్పొరేటర్గా నిలబడ్డప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇప్పుడున్న వారు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మనం చాలా వెనుకబడి ఉన్నాము. ఇప్పుడు మనకు కావాల్సింది మంచి రోడ్లు, మంచి నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మేము కార్పొరేటర్గా ఎన్నిక కాగానే ఇవన్నీ సమూలంగా కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా గతంలో మేము ఇక్కడ ఉప్పల్ రామంతపూర్ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటరే కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉప్పల్ రామంతపూర్ ప్రాంతంలో అస్తవ్యస్తంగా ఉంది. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాదు, రోడ్లు ఈరోజు తాగునీటికి సంబంధించిన వాటర్ కూడా పొల్యూషన్ కావడం జరిగింది. అదే మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు దాదాపు ఉప్పల్ రామంతపూర్ అప్సిగూడ డివిజన్లలో, ఇక అంతకుముందు అప్సిగూడ డివిజన్ హరివర్ధన్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మేము దాదాపు 60 కమ్యూనిటీ హాల్ మేము నిర్మించడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి కులానికి వాళ్ళందరికీ కూడా కుల సంఘాలు కూడా మేము నిర్మించడం జరిగింది. తప్పకుండా మేము ఎన్నికైన వెంటనే ఉప్పల్ రామంతపూర్ ప్రాంతాన్ని సమూలంగా మేము మార్పు తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మాకు ఉప్పల్ డివిజన్కి ఇన్ఛార్జీలుగా మన హరివర్ధన్ రెడ్డి గారు, రాజన్న గారు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా ఉప్పల్ డివిజన్లో ఈసారి ఎగరేస్తామని ఈ సందర్భంగా